కొర్ర కొర్ర దాదా బడికి ఏయ్ फोन कर ला मैं माथर में जरा जरा सांप पकड़ने जा रहे हेलो क्या नाम आप बात करो बोल के तेरे को बोला मैं कैमरा अरे अन्ना హలో వచ్చిన ఇది నైలాపూర్లో ఉన్నా ఒకటే తోపలు ఉన్నా స్టేట్ ఏం దమ్ చేస్తున్నారా మీరు మనసులో పడతలేదు గాయస్ నేను నిజామాబాద్ పోయినా నిజామాబాద్ హాస్పిటల్ పని మీద పోయినా ఇల్లు పానం తీస్తున్నారు నాది పానం వెళ్ళింది అని టైం చూడు హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన ఇంటికి కూడా వాళ్ళు ఇంకా నేను పోనీ యాడా యాడా फोन जान सामने सामने जान अल्लाह को हैंड ग्लोव्स ले लो हैंड ग्लोव्स ले ले हैंड ग्लोव्स शू ले ले शू ले ले సో గాయ్స్ మనం ఫైనల్ అయితే మనం వచ్చేసినాం అరే యాడున్నది మీదేనా ఇల్లు ఇల్లు మీదేనా అంటున్నా అమ్మరయ్యా కత్తర్నా కూర్చున్నారు అయ్యా బాబు మామూలుగా లేదు అది ఒక జోరసన్ తీసుకురండి నాయుడు సరే హలో గాయస్ చూస్తున్నారా మీరు ఇక్కడ ఉంది చూస్తున్నారా రసల్స్ వైపరు ఇక్కడికి వచ్చి కూర్చున్నది ఏదో మంచి ఆహారం తిన్నట్టున్నది దీని స్టమక్ అయితే కొద్దిగా దొడ్డుగా అయితే కనిపిస్తుంది చూడండి కొర్ర కొర్ర దాదా బడికి ఏం చూస్తున్నావు ఈడ పడతావా మంచి పిల్లలు నేను 3 పైన పాములు పట్టినా కానీ అన్ని పాములకు భయపడ ఈ ఒక్క పాముకు తప్ప దాని గురించి తెలియదు మీకు
ఇక దీని కూరలు చూడటా చూడుకో నువ్వే थोड़ी स्टिक ला रहे हैं वहाँ से झाड़ू पड़ी ले పానం పెట్టుకోదు కూరలు చూపిస్తున్నాయి ఇది అరే సౌండ్ అయితే పోయినాయమ్మా మౌన్ సౌండ్ ఉత్సా పడుతుంది ఏ పాముకు భయపడడం కానీ ఒక్క పాముకి భయపడుతుంది అసలు భయపడి ఎక్కడైతే కరుస్తుందో కరిచిన దగ్గర ఆ ప్రాంతం అంతా మొత్తం బ్లాక్ అయిపోయి చర్మం అంతా కుళ్ళిపోతుంది. మేకని కోసిన తర్వాత రక్తం గమలెల్లా పడితే ఎట్లా ఉంటుందో మన బాడీలో కూడా అదే విధంగా అవుతుంది. టైం వస్తే కాళ్ళు చేతి తీసేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ పాము కరిచింది అనుకో కిడ్నీలు డ్యామేజ్ అయిపోతుంది. ముఖ్యం కిడ్నీలే, లివర్ డ్యామేజ్ అయిపోతుంది. టాయిలెట్ చేస్తే టాయిలెట్లో నుంచి కూడా బ్లడ్ వస్తుంది. దాదాపు దీని యొక్క ట్రీట్మెంట్ ఖర్చు ఎంత అవుతుంది అంటే 12 నుంచి 15 లక్షల రూపాయలు అవుతుంది. అయినా మళ్ళీ మనిషి బక్కడు. ప్రమాదకరమైన పాముకి జస్ట్ ఇట్లా అంటుంది అంతే, 0.3 సెకండ్ ఇట్లా కరుస్తుంది, ఇట్లా వచ్చేస్తుంది. కదలదు. ఎందుకు కదులుతుంది? మీరు నాకు ఫోన్ చేశారు కదా, ఏ చిన్న సైలెంట్ సంచి ఉంటాయి కదా, సంచి డబ్బా ఏదైనా ఉంటే ఇస్తారండి. సంచి మహారాజు ఉన్నాడు, డబ్బా ఇస్తారండి. దూరం జరుగు. ఇది వెనం కళ్ళలో పడితే కళ్ళు పోతాయి, మనిషి చచ్చిపోతాడు. మళ్ళీ కళ్ళు పోతాయి. ఉంటారు దగ్గర ఉంటారు, ఏం కాదు, ఏమి దాళ్ళకి ఏమవుతుంది. కిచెన్ కాదు హాస్పిటల్ పోయిన ఉంటాయి. మొన్న స్నేక్ రెస్క్యూ చేసేట అయితే ఫోన్ మాట్లాడినా ఫోన్ మాట్లాడి ఈడు కట్టింది. ఆ జీవి సప్పుడికేమో ఇక అబ్బో దేవుడా 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 అయితేనే సప్పట్లు కొడుకుంటున్నా. నాకు నేను గదగదుగా అనుకుంటున్నా, సప్పట్లు కొడుతున్నా. ఇది డోర్ పెట్టి తీద్దామంటే దానికి బయట గొలుసు పెట్టి లోపల గొలుసు అని ఇంకా 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 కళ్ళు మొక్క శంకర 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 అనుకుంటే అది జీవిసప్పుడికే కాదు, అది తీరించడం అటు మారినది. అటు వాగానే తప్ప తలుపులు పెట్టి సుమన్ దగ్గర ఉరికింది. ఉరికి వాజని కాలు మొక్క పాము వచ్చింది రాబోయి రాబోయని వాళ్ళ దగ్గర ఉరికింది. ఎలా దొరకట్టుంది ఇక అన్న పోయి చేరింది. ఇక బాత్రూమ్లో పోయి కదా హోల్స్లో పోలేదు. అక్కడ ఒక రంధ్రం ఉంది కదా, పేషెంట్ రంధ్రం ఉంది కదా, ఆ రంధ్రంలో పోతే అసలు బయటికి వెళ్ళాలి, ప్రమాదం అవుతుండే. నీళ్ళలో ఉంటుంది, అందులోనే పైప్ లైన్ ఉంటుంది. ఇక అది పైప్లో ఉండిపోతుంది. ఇక అంత పలగొట్టుడికి వస్తుండే. పలగొట్టి ప్లంబర్ని వీలాలా, తీయాలా, సెట్ ట్యాంక్ ఖాళీ చేయాలా, ఎక్కడ ఉన్నా కూడా తెలియదు. బాగా రిస్క్ అవుతుంది. ఇది ఆడపాము. ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ పాము గుడ్లని ఇయ్యదు, పిల్లల్ని జన్మిస్తుంది. యావరేజ్గా దీని పిల్లలు 40 నుంచి స్టార్ట్ అవుతుంది. 40 నుంచి లాస్ట్ 63 వరకు యావరేజ్ ఉంటుంది. దీని యొక్క గుడ్లు ఉంటాయి కదా, గుడ్డు లోపట్లనే పలిగిపోతాయి. పలిగిపోయిన తర్వాత ప్రతి ఒక్క పిల్ల కూడా యాక్టివ్ అవుతుంది. బయటికి వెళ్ళిన తర్వాత దీని యొక్క ఆత్మరక్షణ కోసం అప్పుడు ఇది రిలీజ్ అయినప్పుడు ప్రెగ్నెంట్ అవుతుంది కదా, ప్రెగ్నెంట్ అయిన తర్వాత అప్పటికే దానికి ఏమైపోతుంది అంటే దాంట్లో గ్రోత్ అవుతుంటాయి పిల్లలు. మెల్లిమెల్లిగా గ్రోత్ అవుతున్న తర్వాత బయటికి రిలీజ్ అవుతాయి కదా. బయటికి వచ్చిన తర్వాత దాని యొక్క ఆత్మరక్షణ కోసం అప్పటికి కూడా దాంట్లో విషం ఉంటుంది. ఆ చిన్న పిల్ల కూడా కరిచిన మనిషి చనిపోతాడు. సో ఇది అత్యంత ప్రమాదకరమైన పాము. చూడండి, ఇది గొలుసు ఆకారంలో ఉంది. సో చాలామంది దీన్ని చూసి ఏమంటారు అంటే కొండ చిల్వ అనుకొని చాలామంది పట్టి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ పాములతోటి స్టంటింగ్ చేయొద్దు, హెడ్ క్యాచ్ నేను చేసినట్టు చేయొద్దు, డోంట్ ట్రై. ఎందుకంటే మేము ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకొని రెస్క్యూ చేస్తాం అండ్ రిలీజ్ చేస్తాము. ఇది ఒక స్నేక్ ఎక్స్పర్టే చేయగలుగుతాడు. మేము చేసినట్టు మీరు చేసారనుకో అయిపోతారు. చల్ రా ఇక్కడ డబ్బా.
ఒకరు కట్టడానికి ఏమవుతుంది? नीचे 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 అది ఫోకల్ తీసుకుంది बस सर रुका दीजिए